హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం కదా, నేను శంకుచక్ర దీపాలను రెడీ చేసుకొని ఇలా దీపం వెలిగించుకుంటున్నాను. ఈ హడావుడి జీవితంలో చాలామందికి పూజకి కూడా సమయం ఉండదండి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి పొద్దున్నే లేచి దీపం పెట్టుకోవాలంటే అంత సమయం ఉండదండి. కానీ సమయం ఉన్నవాళ్ళు మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా పొద్దున్నే ఒక చిన్న దీపం ఇంట్లో వెలిగిస్తే ఆ పాజిటివిటీ ఎంత బాగుంటుందో ఒక్కసారి అనుభవిస్తే కానీ తెలియదండి. ఇంటికి దీపం ఇల్లాలే కదా మరి. ఇంటిని చక్కగా సరిదిద్దే బాధ్యత ఇల్లాలిదే. ఇంటిని చక్కగా సరిదిద్దాలి అంటే ముందు ఆ ఇల్లాలి మనసు చక్కగా ఆనందంగా ఉండాలి. మనసు నిండా పాజిటివ్ ఆలోచనలతో నిండి ఉండాలి. ఆ వెసులుబాటుని ఇంట్లో వాళ్ళు కూడా మనకి కల్పించాలి. కొంతమందికి ఇంట్లో ఆ వెసులుబాటు ఉండదండి. కొంతమందికి వెసులుబాటు ఉన్న ఆ టైంని ఎలా వినియోగించుకోవాలో కూడా కొంతమందికి తెలియదు. టైం మేనేజ్మెంట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఉరుకులు పరుగుల జీవన విధానంలో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలం ఎంత విలువైనదైనా ఇంత విలువైన మానవ జన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకొని భక్తిగా భగవంతుడిని తలుచుకున్న పూజ చేసుకున్న మానవ జన్మకు సార్థకత లభిస్తుంది. మన స్వభావం 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవి ఆలోచన, మాట, పని. ఆలోచనకు మూలం మనసు. అందుకే మనోవాక్కాయ కర్మఫలం అంటారు. మనము ఏదైనా పని చేయాలంటే దానికి అనుగుణమైన ఆలోచన లేదా తలంపు మనసులో కలగాలి. అప్పుడు దాని సాధ్యం అసాధ్యాలు బేరీజు వేసుకొని మాట ద్వారా వ్యక్తం చేస్తాము. ఆలోచన, వాక్కు, కర్మ ఈ 3 మంచిగా ఉండటమే కాదు, వాటి మధ్య సమన్వయము కావాలి. కొంతమందికి మనసులో ఉన్న ఆలోచనకు నోటితో మాట్లాడే మాటకు పొంతన ఉండదు. మరికొందరకు చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధమే ఉండదు. 3 దిక్కుల్లో పరిగెడుతుంటాయి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. కొంతమంది మాటలు కోటలు దాటుతాయి, కానీ కాలు గడప దాటదు. అంటే మాటలే తప్ప ఆచరణ శూన్యమని అర్థం. మన మనస్సుకు, చేసే పనులకు, చెప్పే మాటలకు సమన్వయం లేకపోతే కనబడని అంతరాత్మకు, కనిపించే లోకానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మనము ఏ పని చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా చేయించేది మన మనసు అయితే ఆ మనసుకు పైన అంతరాత్మ ఉందని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ ఆలోచన నాటితే అది నీ మాట అవుతుంది. నువ్వు ఏ మాట మాట్లాడితే అది నీ చర్య అవుతుంది. నువ్వు ఏ చర్య చేస్తే అది నీ నడవడిక అవుతుంది. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.